స్వాగతం. మటంగూడెం మాది. ఇక్కడ సుందరాపేటలో మా తోటలో గేదెలని కట్టేసుకుంటున్నారు. రేకుల షెడ్ వేసుకున్నా. ఈ వర్షాకాలం గురించి మొన్న 2 రోజులు బట్టి కట్టేస్తున్నాయి ఇక్కడ. అయితే రాత్రి గేదెల వీటిలో మేసి వచ్చినాయి. మా అమ్మ తోలుకొచ్చాక కట్టేసి ఇద్దరం కలిసి పాలు తీసి ఇంటికి వెళ్ళాం. 6:30 ఆ టైంలో వెళ్ళాం ఇంటికి. ఇక పొద్దున్నే నేను మళ్ళీ పాలు తెద్దామని 6 గంటలకు వచ్చేప్పటికి గేదెలన్నీ 3 గేదెలు అక్కడ పుడుకుని ఉన్నాయి. ఏంటని చెప్పి గేటు తీసి ఉంది. ఏంటని చెప్పి లోపలికి వెళ్ళి చూసేప్పటికి మెడకాయలు లాగేసాం. కంగారు ఎత్తిపోయి బయటకు వచ్చేసి అందులో ఇంకొక అతను వస్తుంటే అతను చూపించి ఈ లోపల మన వాళ్ళందరికీ ఫోన్ చేసి వచ్చారు. అది జరిగింది. ఇంకా అది 3 అతనికి 1.5 ఎకరం దాంట్లో ఇంటి దగ్గర ఖాళీలకి ఇక్కడ కట్టేసుకున్నాడు. మరి రాత్రి ఎవరో తెలియని వ్యక్తులు వచ్చి అడ్డుకుంటే నరికేశారు 3 గేదెలని. కంప్లైంట్ ఇచ్చాం. పోలీసు వాళ్ళు వచ్చారు, చూసుకున్నారు. చెప్తున్నాం 3 సూడి గేదెలే 2,50,000 విలువ చేస్తాయి 3. అతని జీవనోపాధి అదేనండి. ఇంకా అతని జీవనోపాధి అయితే ఆ భార్య ఇతను కూలీ నాలుగు వెళ్తే ఆ భార్య కష్టపడి కాచుకుంటుంది, శుభ్రంగా మేపుకుంటుంది. ఇక పాలు కట్టిస్తే కేంద్రానికి పోతే వాటి మీద బతుకుతున్నాడు. మరి ఈ రకంగా చేశారు. అది ఎంతవరకు తప్పు అనేది అర్థం కాదు. దీన్ని గట్టిగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. నిందితుల్ని త్వరగా పట్టుకుని ఇలాంటివి జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం.